కాకినాడ జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రివ్యూ ఇంటర్వ్యూలు లేకుండా ప్రతి సంవత్సరం లాగే కంటిన్యూ చేయాలని వారు నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రిన్సిపల్ గది ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు రివ్యూ ఇంటర్వ్యూలను పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రివ్యూ ఇంటర్వ్యూల నెపంతో తమ ఉద్యోగాలను తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ మాట్లాడారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారండి. యూనివర్సిటీ ఫామ్ అయింది 2009లో. ఈ యూనివర్సిటీ ఫామ్ అయినటువంటి 2009 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సుమారు 123 మంది పైన ఇక్కడ ఉన్నారు. కాకినాడలో ఒక 20 నుంచి 30 మంది వరకు నర్సరాపేటలో ఉన్నారండి. ఇది అనుబంధ సంస్థ కాకినాడ జేఎన్టీయూ. గత కొంతకాలంగా ఎప్పుడూ లేని విధంగా మేమందరం కూడా చక్కగా పాఠాలు చెప్తూ మా అకాడమిక్స్ కానీ మా రీసెర్చ్ ప్రొఫైల్స్ కానీ పెంచుకుంటూ కంటిన్యూస్ సర్వీస్ యూనివర్సిటీకి అందిస్తూ ఉన్నామండి. ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మొట్టమొదటిసారిగా 2025వ సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్లు కానీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ కానీ, ఇప్పుడే మేము ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి మోహన్ రావు గారిని కూడా కలిసాము. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం నేను చెప్తున్నాను, వారు సొంత నిర్ణయాలు ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు చేసి ప్రభుత్వాన్ని దృష్టికి కూడా పెట్టకుండా, ప్రభుత్వం ఎంతో అనుకూలంగా ఉంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు కానీ కాంట్రాక్ట్ వ్యవస్థకు కూడా చాలా అనుకూలంగా ఉండి, ఈ గవర్నమెంట్ కూడా పోయిన నెలలో మా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 14 యూనివర్సిటీస్ కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ కూడా జీవో నోట్ ఇచ్చిందండి. జీవో నెంబర్ 3 ఇచ్చి మినిమం టైం స్కేల్ ఇవ్వండి, వీళ్ళ భద్రత గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి గవర్నమెంట్స్ వచ్చినాయి. ఈ రోజున మంచి గవర్నమెంట్ వచ్చిందని మేము నమ్మాము. మంచి జీవో ఇచ్చింది. ఆ జీవో ఇచ్చారు కానీ యూనివర్సిటీ పరిధికి వచ్చేటప్పటికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ దృష్టికి కనీసం తెలపకుండా సొంత నిర్ణయాలు చేసి మా యొక్క జీవితాలను ఈ రోజున రోడ్డును పాలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా 15 రోజులు బ్రేక్ ఇచ్చేసి, ఎప్పుడు 12 నెలల జీతం తీసుకున్నటువంటి మేము ఈసారి మాకు 15 రోజులు కోత పెట్టి అక్కడ ప్రారంభించారు. వీళ్ళు మా మీద ఉన్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ ప్రారంభమై వారు చేసేటువంటి అన్యాయం ఈ రోజున మా ఉద్యోగ భద్రతకే ముప్పు వాటే విధంగా ఇంటర్వ్యూస్ అని అంటున్నారు. ఏమంటే ఇంటర్వ్యూ అంటే ఎవరు కండక్ట్ చేస్తారండి? మేమందరం ఇంటర్వ్యూలో పాస్ అయ్యి, ఒకప్పుడు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి, మెరిట్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూ కండక్ట్ చేయబడి మేము యూనివర్సిటీలో 2007లో వచ్చాం. అలాగే ఇంకా ముందు వచ్చి ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మాకు ఇంటర్వ్యూస్ ఏం కండక్ట్ చేయట్లేదు. మా పెర్ఫార్మెన్స్ చూస్తారు. కాంట్రాక్ట్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూడాలి. దానికి మేము ఒప్పుకుంటాం, దానికి సమంజసమే. ఎందుకంటే మా పెర్ఫార్మెన్స్ రివ్యూ చేయడానికే మేమందరం కూడా మా పెర్ఫార్మెన్స్ రాసి సంతకాలు పెట్టి ప్రిన్సిపల్ గారికి, ఐఎస్టీ డైరెక్టర్ గారికి, రిజిస్ట్రార్ గారికి సమర్పించుకున్నాం ఆల్రెడీ. దాన్ని మీరు రివ్యూ చేయండి. కానీ ఎప్పుడూ జరిగే పద్ధతిని మీరు పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, మళ్ళీ మీ అందరూ మేము పరీక్షిస్తాము, మీ అకాడమిక్ యాక్టివిటీ బాగుందా, ఇంగ్లీష్లో మీరు బాగా మాట్లాడుతున్నారా లేదా, మీకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉందా లేదా, 18 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏం చూస్తారండి మీరు మాకు? అంటే మీ ఉద్దేశం అంటే మీ ఇష్టం నియంత్రిత పోకలను బట్టి అని కూడా ప్రభుత్వం ఒకలాగా పోతుంటే మీరు ఒకలాగా ఎందుకంటే మీరు అటానమస్ బాడీస్ కదా. యూనివర్సిటీ అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి ఉంది కాబట్టి ఇష్టానుసారమైనటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని, ఇష్టానుసారం అకాడమిక్ సెనెట్ అని మీ సొంత నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్ జీవోస్ కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి మమ్మల్ని అందరూ నడి రోడ్డు మీద పెట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు మేము ప్రారంభించి నిరసన తెలుపుతా ఉంటే ఇదిగోండి ప్రిన్సిపల్ గారు పారిపోయారు ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇక్కడ ఉన్న కమిటీ ఏమైపోయింది తెలియదు. ఈ రోజు మాకు ఇంటర్వ్యూ పెడతాం కమిటీ కూడా అంటే మాలో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడలేకపోయారు. ఈ రోజు మమ్మల్ని నిలబడలేక వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. రిజిస్టార్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇన్ఛార్జ్ రిజిస్టార్ గా ఉండి ఇలాంటి నిర్ణయాలు చేస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏం సంకేతం ఇస్తాం మనం? ప్రజలకు ఏమిస్తాము, విద్యార్థులకు ఏమిస్తాము? వారి భవిష్యత్తు దృష్ట్యా ఇష్టానుసారంగా మీరు చేస్తారు ఈ నిర్ణయాలు. మీ నిర్ణయాలు మీరు ఒకసారి మీరు వెనక పునరాలోచన చేసి వెనక తీసుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. ఎందుకంటే ఇది కొనసాగేదే కానీ ఆగేది కాదు. ఎందుకంటే మీరు చేసేది అంత ఘోరమైన ప్రక్రియ. ఈ రోజు మా జీతాల మీద కొట్టారు. 4 సంవత్సరాల నుంచి నేను ఈజేకేలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా చేస్తానండి. సో మాకేంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఏ సంవత్సరం కూడా మాకు ఇన్ని ఇంటర్వ్యూస్ లాంటివి ఎప్పుడు ఏమి జరగలేదు. అంటే
ఇంటర్వ్యూ జరిగినా సరే మమ్మల్ని రెన్యూవల్ చేస్తారు, అంటే వితౌట్ ఎనీ మాకు ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని చేసేవారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి మరి ఏమైందనేది మాకు తెలియదు. బట్ ఏంటంటే ఒక రివ్యూ జరుగుతుంది అని చెప్పి మాకు సర్కులర్ ఇచ్చారు, అది కూడా 3 times ఇచ్చారండి. 3 times ఇచ్చిన తర్వాత కూడా ఇది కూడా మాకు పద్ధతిగా జరగట్లేదు. లోపలికి పిలిచి ఏం చేస్తున్నారంటే మాకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ముందుగా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. రివ్యూ అని చెప్పి లోపలికి పిలిచి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఏంటంటే, బయటకు వచ్చి మా ఫ్యాకల్టీని అడిగితే ఏమంటున్నారంటే మేము మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాం అంటున్నారు కొంతమంది మా ఫ్యాకల్టీని మేము టెస్ట్ చేసుకోవడంలో తప్పే ఉందని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే అసలు అంటే ఒక 20 years నుంచి చేసేవాళ్ళు ఉన్నారండి మా టోటల్ యూనివర్సిటీలో 123 మంది ఉన్నాం. అందరికీ మరీ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండానే మేము ఇక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్నామండి. అంటే బేసిక్గా కనీసం ఇంగ్లీష్ రాకుండా మేము ఇక్కడ యూనివర్సిటీలో ఇన్ని ఇయర్స్ మేము సస్టైన్ అవ్వగలమా, అదొకటండి. తర్వాత ఇంకొకటి, మాకు ఎప్పుడు కూడా ఈ ఇన్ని ఇయర్స్లోనూ మాకు ఎప్పుడు 15 days బ్రేక్ అన్నది ఎప్పుడూ జరగలేదు. అంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇన్ని డేస్ బ్రేక్ అన్నది జరగలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ కూడా మాకు 5 days ఇచ్చారు బ్రేక్. ఇప్పుడు 5 days ఇచ్చింది, ఇప్పుడు 15 రోజులు చేశారండి. అంటే 15 రోజులు అంటే half of the month సాలరీ ఇవ్వరు మాకు. లాస్ట్ 5 years నుంచి ఇలాంటివి లేవు. బట్ ఈ ఇయరే ఎందుకు వచ్చింది ఇలా అంటే, మేము 15 రోజులు మేము రోడ్డు మీద పడాలండి. మేము పిల్లల్ని వేసుకుని వీళ్ళందరినీ వేసుకుని ఇంటి ఫ్యామిలీని తీసుకుని మేము రోడ్డు మీద పడాలా? మేము ఈ జీవితం ఇక్కడ వీళ్ళతోనే అసలు వర్క్ అంటూ మొత్తం యూనివర్సిటీలో మొత్తం అంతా వర్క్ చేసేది మేమండి. అంటే రెగ్యులర్స్ వాళ్ళు చేస్తారు, మేము కాదనట్లేదు. కానీ రెగ్యులర్ వాళ్ళ వర్క్స్ కూడా మేము మా భుజాలు వేసుకుని మా యూనివర్సిటీ, మా కాలేజ్, మా డిపార్ట్మెంట్ అంతా మేము చేస్తున్నాం. మేమెవరు ఎవ్వరు ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా సరే మేము కాదు, మేము చెయ్యమని కూడా ఎవ్వరికి ఇప్పుడు చెప్పలేదు. సిఎస్సి డిపార్ట్మెంట్ డిమాండ్స్ అంటే మాకేంటంటే ప్రెసెంట్ ఈ రివ్యూస్ అన్నవి మాకు ఇంటర్వ్యూస్ అనేవి ఉండకూడదు. తర్వాత మాకు 15 days బ్రేక్ అన్నది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఎప్పుడు ఇచ్చినట్టుగానే మాకు 3 to 5 days బ్రేక్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.